ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి అన్నారు. రైతులకు సబ్సిడీపై సాగు పరికరాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాజీవ్ యువ వికాస్ పథకం కింద యువతకు రుణాలు అందిస్తామన్నారు. భరోసా కూడా ఏదైతే ఉన్నదో 6,000 రూపాయలకు పెంచిన దానికి కాకుండా మళ్ళా వ్యవసాయ కూలీలకు భూమి లేని నిరుపేదలకు కూడా ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలని చెప్పేసి భూమి లేని నిరుపేదలకు సంవత్సరంలో 12,000 రూపాయలు వారి అకౌంట్లో కూడా వేయడం జరుగుతూ ఉంది. మరి ఇంకా కొంతమంది టెక్నికల్ ఇష్యూస్ వల్ల రేషన్ కార్డు లేకపోవడం వల్ల కొంతమందికి లోను ఇంకా కూడా కంప్లీట్గా రాలేదు. అట్లాంటి వాళ్ళకి ఏమైనా టెక్నికల్ ఫాల్ట్స్ ఉంటే కంప్లీట్ చేసి వాళ్ళకు కూడా రైతు మన రుణమాఫీ చేయడం జరుగుతుంది. తర్వాత రైతు భరోసా కూడా వేయడం జరుగుతుంది అని చెప్పేసి. అయితే గత ప్రభుత్వంలో రైతు బంధు ఇచ్చి అన్ని స్కీమ్స్ అన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. రోటోవేటర్లు, కల్టివేటర్లు, నాగన్లు, స్ప్రేయర్లు, ట్రాక్టర్లు ఇవన్నిటి మీద సబ్సిడీ క్యాన్సిల్ చేసి అవన్నీ మొత్తం బంద్ పెట్టడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని మళ్ళీ సబ్సిడీ మీద వ్యవసాయ పనిముట్లు ఇస్తారు. ఎస్సీ ఎస్టీలకు వాళ్ళందరికీ ఉంటే 50% సబ్సిడీ, మహిళలకు 40% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మినిమం 1 ఎకరా భూమి ఉండాలని చెప్పేసి దానికి అప్లికేషన్లు కూడా కాల్ఫర్ చేసిండ్రు. వ్యవసాయ అధికారులు అన్ని మండలాల్లో వచ్చి వారికి అందరికీ రైతులకు సలహాలు సూచనలు ఇచ్చి అప్లికేషన్ పెట్టుకునే విధంగా కృషి చేస్తూ ఉన్నారు. మరి మీకైతే తెలుసు, రాజీవ్ యువ వికాస్ కింద ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల వరకు కూడా ప్రభుత్వ సబ్సిడీతో కొంత బ్యాంకుల ద్వారా రుణాన్ని ఇప్పించి వారికి కూడా స్వయం